కాలుష్యరహిత ఆదర్శ గ్రామంగా కొండపి పంచాయతీ ఉండాలని ఎంఆర్ఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ రామాంజనేయులు పిలుపు. కొండపి పంచాయతీలోని కొండపి గ్రామంలో కాలుష్యం నియంత్రణపై అవగాహన కల్పిస్తూ అన్ని శాఖల అధికారులతో విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీసు నుండి డిపో సెంటర్ వరకు విద్యార్థులు, రెవెన్యూ, అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రామ పౌరులు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో కొండపి ఎంఆర్ఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ రామాంజనేయులు, సిడిపిఓ సుశీలాదేవి, సూపర్వైజర్ విక్టోరియా రాణి, ఎంఈఓ సురేఖ, ఎంఈఓ రామారావు, కాలేజీ ప్రిన్సిపాల్ ఎం వెంకటేశ్వర్లు, ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నీ పాటికి నువ్వు చేస్తా ఉండు, వాళ్ళ పాటికి వాళ్ళు తీసుకుంటారు. స్లోగన్స్ ఏమైనా చెప్తారా మాస్టారు? స్లోగన్ చెప్పా, పర్లేదు చెప్పు. స్లోగన్ చెప్తారా అందరు పక్కన? ఫ్లెక్సీ ఉందా? సాధిద్దాం స్వాధిద్దాం సాధిద్దాం 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 ఆరోగ్యమే కాపాడుకుందాం. అలాగే మా ఐసీడీఎస్ సిబ్బంది కూడా గ్రామంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు అట్లాగే మేము కూడా ఈ ర్యాలీ చేసి అన్ని గ్రామాల్లో కూడా ర్యాలీ చేసి అందరికీ అవగాహన కల్పించి కనీసం వారంలో ఒకరోజు అయినా విద్యార్థులు కూడా ఆఫీస్కి సైకిల్ మీద రావాలని, ఎయిర్ పొల్యూషన్ అనేది పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము చేపట్టడం జరిగింది. ఈరోజు ర్యాలీ కూడా జరపడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా అవగాహన సదస్సులు మా ఐసీడీఎస్ ద్వారా ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అలాగే ఎంఈఓ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇది ఈవినింగ్ దాకా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జరుగుతుంది. ఎండిఓ గారు, ఎంపీడీఓ గారు, మా ఎంఈఓలు గారు అందరూ ఎంఈఓలు గారు ఆదేశం ప్రకారం మేము కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తరఫున ప్రిన్సిపాల్ మొత్తం పిల్లలందరూ స్టాఫ్ అంతా కూడా పాల్గొన్నాము. ప్రజలంతా కూడా ఎయిర్ పొల్యూషన్ కాకుండా కాపాడుకోవాలని వీలైనంత వరకు వారానికి ఒకసారి నడక అంటే బైక్లు, కార్లు వినియోగించకుండా నడకతో ప్రారంభించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.